స్వప్న, నువ్వు బాగా చదువుకోవాలి. నీకెప్పుడు మనీ అవసరమైనా నాకు కాల్ చేయి, ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అక్క, నాకు ఒక మాట ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఇదంతా మానేయాలి. ఇప్పుడు నువ్వు చేసే పని కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి తెలిస్తే మా అక్క ఒక కాల్ గర్ల్ అంటే నా గౌరవం ఏమవుతుంది? అక్క, నేను బతికున్నా చచ్చిపోయినట్టే. అక్క ప్లీజ్, ఇదంతా మానే. నేను ఏ రోజైతే డాక్టర్ అవుతానో అప్పుడు ఈ ప్రపంచంలోని ఆనందాన్నంతా నీ కాళ్ల ముందుంచుతాను. నా చెల్లికి ప్రామిస్ చేస్తున్నాను, ఇక నేనిది మానేస్తానని. అమ్మా స్వప్న, నేనిదంతా చేసేది నీ చదువు కోసమేనమ్మా. స్వప్న, నేను కోరుకునేదొక్కటే, నువ్వు పెద్ద డాక్టర్ అయ్యాక అనాథ పిల్లల్ని చదివిద్దాము, జనాలకి సేవ చేద్దాము. హ్యాపీనా? ఐ ప్రామిస్ యూ, నువ్వు చెప్పినట్టే నీ కలను నెరవేరుస్తాను. సరే, వెళ్ళిరా. సరే అక్క. ఒక్క నిమిషం, ఇదిగో ఇదుంచు. ఇంకా అవసరమైతే కాల్ చేయి. అలాగే అక్క. బాయ్. అక్క, అసలు అసలు మీరేం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి, ఇంటరాగేషన్ జరుగుతుంది. ఇంటరాగేషన్ అయిన తర్వాత నాకు కంప్లీట్ రిపోర్ట్ వస్తుంది. అప్పటి వరకు మీరు కాస్త వెయిట్ చేయండి. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. వీలైనంత తొందరలో ఆ దోషులెవరో నాకు తెలియాలి. మేమేం చేయాలో మాకు తెలుసు కానీ వెళ్ళండి. ఎంక్వైరీ చేయాలి కదా. మీ చెల్లెల్ని మర్డర్ చేశారు, ఆ గొడవ ఏంది, అసలు ఏం జరిగింది, మీ చెల్లెలు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో ఎంక్వైరీ చేయాలి కదా. చనిపోయిన వాళ్ళకైనా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. షీ వాజ్ ఏ ఎంబీబీఎస్ స్టూడెంట్. మీరు అనుకుంటున్నట్టు ఇలాంటి అమ్మాయి కాదు. అవన్నీ మాకు తెలీదు. ముందు నీ ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. నా ట్రాక్ రికార్డ్ కి ఈ కేసుకి సంబంధం ఏంటి? అనవసరంగా ఊరికే అరవకో. నువ్వు కాల్గలు అన్న విషయం నాకు తెలియదే ఏంటి? అసలు నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ చరిత్ర ఏంటో మొత్తం బయటకు వస్తాయి. అర్థమైందా? ఒళ్ళు అమ్ముకునే నువ్వు కూడా మాకు చెప్పడానికి వచ్చావు. మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు గానీ వెళ్ళు. నేనేం చేస్తానో చెప్పను సార్, చేసి చూపిస్తాను. అలాగే వెళ్ళు. గుడ్ బై. వెళ్ళమ్మా.
స్వీటీ, ఆ నలుగురు అస్థికలు గంగలో కలిపేంత వరకు నీ అస్థికలు గంగలో కలపను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ నలుగురిని ఖచ్చితంగా చంపేస్తాను. అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు. స్వప్నకి అలా జరగడం తలుచుకుంటే చాలా బాధగా ఉంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే తనకి యాక్సిడెంట్ అయిందని, కానీ తను చనిపోతుందని ఊహించలేదు. లేదు, ఇది యాక్సిడెంట్ డెత్ లాగా లేదు, ఏదో జరిగింది. ఈ పోలీస్ వాళ్ళు కూడా నిజాలు చెప్పట్లేదు. తను యాక్సిడెంట్లో చనిపోయి ఉండదు. అరే ఈ పేపర్ చూడు, ఈ పేపర్లో న్యూస్ కూడా యాక్సిడెంట్ అని వచ్చింది. ఈ న్యూస్ పేపర్లను నమ్మద్దు. ఎక్కువ అబద్ధాలు చెప్పేది ఈ న్యూస్ వాళ్లే. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వీళ్ల పనే అది. డబ్బులు తీసుకుని న్యూస్ మార్చేస్తారు. పాపం స్వప్న, ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా ఈ దేశం ఒక బ్రిలియంట్ డాక్టర్ని కోల్పోయింది. అంతేకాదు తనొక మంచి ఫ్రెండ్ మనకు, మన రూమ్మేట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరెవరు? ఏం కావాలి మీకు? నా పేరు కాజల్, స్వప్న వాళ్ళ అక్కని. sister. ఇక్కడ కూర్చోండక్క. అక్క, స్వప్నకి యాక్సిడెంట్లో అలా జరగడం చాలా బాధ అనిపించింది. ఇలా అవుతుందని అనుకోలేదు. అది యాక్సిడెంటల్ డెత్ కాదు, తనని రేప్ చేసి చంపేశారు. ఓ మై గాడ్, నేను చెప్తే మీరు నమ్మలేదు కదూ. అసలేమైందక్కా?